హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు నా బ్రేక్ఫాస్ట్ చూపిస్తున్నాను. నేను వీక్లీ 2 టైమ్స్ అయినా డయాబెటిక్ పేషెంట్లు, షుగర్ ఉన్నవాళ్ళు కానీ, వెయిట్ లాస్ అవ్వాలన్న వాళ్ళు కానీ ఇలాగ మన బ్రేక్ఫాస్ట్ ఆయిల్ కానీ సాల్ట్ కానీ లేకుండా ప్రిపేర్ చేసుకుంటే చాలా హెల్త్కి మంచిది. షుగర్ కూడా హై అవ్వదు, ఎప్పుడు తక్కువగానే ఉంటుంది. ఓకేనా? ఎందుకంటే దీన్ని కుక్ చేయం కాబట్టి దీంట్లో ఉన్న పోషకాలు కూడా ఎక్కువగానే ఉంటాయి. దీంట్లో కావాల్సిన పదార్థాలు చూద్దాం. ఇప్పుడు ఇది కీరా చిన్న ముక్కలు కట్ చేసుకున్నాను నేను, దానిమ్మ గింజలు, క్యారెట్, ఇది పపాయ అండి. పపాయ పచ్చిది వేసుకోవాలి. యాక్చువల్లీ ఈ సలాడ్లోకి పచ్చిది వేసుకోవాలి, కానీ నా దగ్గర పచ్చిది లేదు, అందుకని కొంచెం ముగ్గుంది ఉంటే నేను వేసుకున్నాను. ఎవరికైనా అందుబాటులో ఉంటే కొంచెం విలేజ్ అక్కడ వాళ్ళు పచ్చిది వేసుకోండి, బాగుంటుంది. అంటే పచ్చి పపాయ చాలా మంచిది హెల్త్కి. ఓకేనా? లేదు పచ్చిది మేము తీసుకోలేమనుకుంటే ఇలా కొద్దిగా ముగ్గింది ఉంటే అలాగన్నా తీసుకోండి. ఇది ఆఫ్రికట్. మీ దగ్గర బాదం ఉంటే బాదం, జీడిపప్పు ఉంటే జీడిపప్పు, పంకిన్ సీడ్స్ ఉంటే పుచ్చగింజలు కానీ గుమ్మడి గింజలు కానీ ఏది ఉంటే అది రాత్రి నానబెట్టుకోండి. నేను అవి నానబెట్టడం మర్చిపోయాను కాబట్టి నా దగ్గర ఇవి వేసుకున్నాను. ఇందులో కొత్తిమీర. నెక్స్ట్ మన ఎన్నాటికైనా ముఖ్యమైన ఇదిగోండి పెసలు. ఓన్లీ పెసలు ఒక్కటే చేశానండి నేను. ప్రౌడ్స్ సలాడ్. ఇది చూసారా ఎంత పొడవు వచ్చిందో. 2 days 1 day ముందు నానబెట్టేసుకుని జస్ట్ మూట కట్టేసుకుంటే ఎంత పెద్దవి వచ్చేస్తాయి. ఓకేనా? ఇప్పుడు దీన్ని మనం సలాడ్ కింద చేసుకోవడానికి ఒక గిన్నె తీసుకుని మొత్తం అన్నీ ఇందులో వేసుకుని మిక్స్ చేసుకుంటే అయిపోద్దండి. ఫస్ట్ కీర వేస్తున్నాను. కీర మధ్యన గింజలు తీసేయకపోతే వాటర్ వచ్చేస్తుందండి, అందుకే నేను మధ్యన గింజలు తీసేసాను. ఇది కొంచెం స్వీట్గా ఉంటుంది కాబట్టి నేను ఇందులో ఆనియన్స్ వేసుకోలేదు. ఓకేనా? ఆనియన్స్ వేసుకోలేదు, స్వీట్గా ఉంటుంది కాబట్టి. మీకు ఎవరికైనా కావాలంటే వేపిన పల్లీలు కూడా వేసుకోవచ్చు. నేను ఇది 3 క్వాంటిటీ చేస్తున్నానండి. 3 క్వాంటిటీ. మీకు ఎంత క్వాంటిటీ కావాలో అంత. ఇంకోటి నేను చెప్పడం మర్చిపోయాను, క్యాప్సికమ్ ఇలా చిన్న ముక్కలు హాఫ్ తీసుకున్నాను, చిన్న ముక్కలు కట్ చేసుకోండి. మన ఫుడ్ కానీ బ్రేక్ఫాస్ట్ కానీ భోజనం కానీ ఎప్పుడు కలర్ఫుల్గా ఉండాలండి. కలర్ఫుల్గా ఉంటేనే మనకి చాలా బాగుంటుంది. ఆఫ్రికా టేస్ట్ను. ఇప్పుడు ఇందులో మనం పెసలు వేసేసుకుందాం. మొలకొచ్చి చూసారా? ఇప్పుడు దీన్ని మొత్తం గరిటెట్టుకుని శుభ్రంగా కలిపేసుకోండి. ఇదిగోండి మన ప్రౌడ్స్ సలాడ్ రెడీ అయిపోయింది. ఇదండి, చాలా బాగుంటుంది, ట్రై చేయండి. మనం ఎప్పుడు కూడా పెసలు కానీ శనగలు కానీ తీసుకున్నప్పుడు వాటర్ కంటెంట్ ఎక్కువ తాగితే మీకు గ్యాస్ ఫామ్ అవ్వదు. చాలామంది ఏంటంటే గ్యాస్ ఫామ్ అవుతుంది అని చెప్తూ ఉంటారు, కానీ వాటర్ ఎక్కువ తీసుకోవాలండి. వాటర్ తీసుకుంటే ఏం గ్యాస్ ఫామ్ అవ్వదు. బాగా గ్యాస్ట్రిక్ గట్రా ఎక్కువ ఉన్నవాళ్ళు ఈ పెసలు మానేసి అలసందలు కానీ అటువంటివి ట్రై చేస్తే బాగుంటుందండి. ఓకేనండి? ఇలాగా వీక్లీ 2 టైమ్స్ తింటే మన షుగర్ చాలా కంట్రోల్లో ఉంటుంది. చాలా మనకు తెలియకుండానే చాలా పోషకాలు కూడా ఇందులో ఉంటాయి. మీకు ప్రౌడ్స్ అంటేనే పోషకాలతో కూడుకుంది, అందరికీ తెలిసిందే, కానీ మనం కొంచెం చేసుకోవడానికి టైం కేటాయించం అంతే. మన ఆరోగ్యం కోసం మనం ఖచ్చితంగా టైం అయితే ఇవ్వాలండి. నేను అంటాను. ఓకేనా? బాయ్.